ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రజాపాలన అందించే దిశగా నేటి నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ బాటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, సంబంధిత అధికారులు ఉన్నారు. నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సూచనలు, అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యాచరణ వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎస్సీ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా 100 కోట్ల పై చీలుకు టెండర్స్ అయిపోయినాయి. ఇంకా డబ్బు రావాల్సి ఉంది. డ్రైనేజ్ వారికి సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్ ద్వారా ఒక 100 కోట్ల టెండర్ కూడా అయిపోయింది. అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలువలు క్లీనింగ్, ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు, డ్రైనేజ్లు, అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, లైట్లు, స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. అదే మాదిరి వాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితులు ఉండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ దళారుల వ్యవస్థ లేకుండా, దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరాశ్రయులైన వారికి సొంతగా భూమి ఉంటే కనుక వారికి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమం చేస్తూ ఉన్నాం.